ఏమోయ్, కొంచెం కాఫీ ఇయ్యి. అన్నట్లు టిఫిను 30 ఇడ్లీ చెయ్యి. వేడి నీళ్ళు ఇస్తా అన్నావు, నిమ్మకాయ తేనె వేసి. సరే, నిన్నట్లాగే ఈరోజు కూడా ఆకుకూర, తోటకూర కూర చేసి చారు పెట్టు. వింటున్నావా? పెరుగు మొన్న తోడెట్టినట్టు కాదు, అది పులిసిపోయింది. ఇప్పటికిప్పుడు తోడుపెట్టు, మధ్యాహ్నానికి కమ్మగా ఉంటుంది. షర్ట్ ఇస్త్రీ చెయ్యి. ఇంకో కాలర్ దగ్గర సరిగ్గా చెయ్యాలి. అన్నట్టు బండి తుడిచావా? వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్సు, అదేదో మజ్జిగ సీసా ఇస్తానన్నావు, అవన్నీ రెడీ చేసావా లేదా? టవల్ బాత్రూంలో పెట్టావా లేదా? సబ్బు అయిపోయి 3 రోజులు అయింది. నేను స్నానం చేసి వచ్చేసరికి దేవుడి దగ్గర మొత్తం శుభ్రం చేయి. నేను వచ్చి జస్ట్ దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. అన్నట్టు నిన్న మన ఇంటి ఎదురుగానే ఆ బురద గుంట, దాంట్లో పట్టాను. ఆ చెప్పులు తుడిచేవా లేదా? కడిగావా కనీసం? ఏమోయ్, 10 నిమిషాలు అయిందయా కాఫీ తెమ్మనమని చెప్పి. తీసురా. ఓ, మర్చిపోయాను. దేవుడి గారు ఊళ్ళో లేదు కదా, 2 రోజుల దాకా రాదు కదా. షిట్. చూసారా ఫ్రెండ్స్, ఇంట్లో ఆడాళ్ళు ఉన్నప్పుడు విలువ తెలీదు, లేనప్పుడు అన్నీ లోటే. వాళ్ళు లేని 2 రోజులు మన జీవితం ప్రశ్నార్థకమే, అగమ్య గోచరమే, అల్లకల్లోలమే. అలాంటిది ఆడది కనుక మన జీవితంలో లేకపోతే మగాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఫ్రెండ్స్, ఆడదంటే భార్య కాదు, తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మేము ఉన్నాము అనేటువంటి భరోసా ఉంటుంది. చూశారు? అది మనల్ని, మన జీవితాన్ని సాఫీగా సాగనిచ్చేస్తుంది. ఆ మాటకు వస్తే ఒక భార్య తప్ప, అంటే జీవిత భాగస్వామి తప్ప, ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా చూస్తారు, కానీ భార్య అంత జాగ్రత్తగా చూసేవాళ్ళు ఈ ప్రపంచంలో ఉండరని నా అభిప్రాయం. చిన్నప్పుడు పుట్టిన వెంటనే తల్లిదండ్రులు చూస్తారు, తర్వాత అన్నదమ్ములు మనల్ని పెంచి పోషిస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తారు. కానీ పెళ్ళైన తర్వాత మనల్ని చూసుకోవాల్సింది, ఈవెన్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పిల్లల్ని కూడా చూసుకునేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మన భార్య స్థానంలో ఉన్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే మన ఆనందానికి, మన ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేది ఆడది మాత్రం. అందుకే అన్నాడు ఒక కవి, ఆడది ఆధారం మన కథ ఆడని ఆరంభం, ఆడదే సంతోషం మరి ఆడదే సంతాపం. ఒక రకంగా ఆడదుంటే మన జీవితం అంతా వెలుగు, ఆడది లేకపోతే జీవితం అంతా చీకటిమయమే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్త్రీమూర్తికి విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, ప్రేమను పంచాలి. మన ప్రతి పనిలోనూ కూడా అర్థంగి అన్న అర్థానికి 100% న్యాయం చేసేది వాళ్ళే. కాబట్టి మనం కూడా వాళ్ళ పట్ల చాలా గౌరవంతో, మర్యాదతో, ప్రేమతో ఉండాలి. అది జరగనంతకాలం సంతోషం అనే సంపద, ఆనందం అనేటువంటి ఆస్తి మన దగ్గర ఉండవు. మిగిలిన ఎన్నుంటే మాత్రం ప్రయోజనం ఏంటి? ఓకే ఫ్రెండ్స్, మనల్ని గాజు బొమ్మలా చూసుకునేటువంటి ఆడదాన్ని కూడా మనము గాజు బొమ్మలాగే చాలా విలువైన వస్తువుగా భావించి అప్రమత్తంగా, జాగ్రత్తగా, ప్రేమగా దాన్ని భద్రపరచుకోవాలి, చూసుకోవాలి. ఒక్కసారి ఆ గాజు బొమ్మ పగిలిందనుకో, మన జీవితం వృధా, శూన్యం. హ్యాండిల్ విత్ కేర్. ధన్యవాదాలతో మీ నూచెళ్ళ సూరిబాబు.